ఈరోజు మా వారికి ఎగ్ కర్రీ చేసి పెట్టాను. ఎంత ఇష్టంగా తిన్నారంటే మొన్న రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఎంత ఇష్టంగా తిన్నారో అంతే ఇష్టంగా తిన్నారు. ఈ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హైదరాబాద్ వెకేషన్ వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణపట్నం అని రెస్టారెంట్కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళ అంబియన్స్ చాలా క్లాసిక్గా ఎంత బాగుందో. అండ్ వాళ్ళ సింగరాయ్ వింగ్స్, బగారా రైస్ విత్ ఆర్మూర్ స్పెషల్ మటన్ కర్రీ, ఇంకా గద్వాల్ కోడి పులావ్ ఉంది చూడండి, అదైతే వేరే లెవెల్. డెజర్ట్స్లో కృష్ణపట్నం డిలైట్, ఇంకా పూతరేకులు, ఐస్ క్రీమ్ ఈ వెదర్కి కావాల్సిన పర్ఫెక్ట్ బ్యాలెన్స్ని ఇస్తాయి. ఇంకా మీరు కనుక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి మంచిగా తింటూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే తప్పకుండా కృష్ణపట్నం రెస్టారెంట్కి వెళ్ళండి. ఇంక ఈ కర్రీ విషయానికి వస్తే మనం రెగ్యులర్గా వండేలా కాకుండా ఎగ్స్ని ఈ విధంగా రౌండ్ పీసెస్గా కట్ చేసుకుని మసాలా కర్రీ ప్రిపేర్ చేసేసుకుని వాటర్ వేసి ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత లాస్ట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ అండ్ ఎగ్ మసాలా 1 tablespoon వరకు వేసి ఉడికించిన తర్వాత దించే ముందు కొంచెం కసూరి మేతి వేసి 2 నిమిషాలు మగ్గించండి. అద్భుతంగా ఉంటుంది ఎగ్ కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.